హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుమల లడ్డు అన్నటువంటి అంశం గత 15 రోజులుగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని టచ్ చేసినటువంటి అంశం. అందులో కల్తీ జరిగిపోయింది. గత 5 ఏళ్ల నుంచి కల్తీ లడ్డు జనం తిన్నారు, అందులో జంతు వ్యర్థాలు కలిసినాయి అన్నటువంటి ఒక భావన హిందూ సమాజంలో తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా మదన పడనటువంటి వాళ్ళు లేరేమో. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు అందులో కంప్లీట్ రివర్స్ అయినటువంటిది నిన్న కోర్టు వేసినటువంటి ప్రశ్నలు. అందులో ఒకటి, లడ్డూని టెస్ట్ చేశారా లేదా ఆల్టర్నేటివ్ టెస్ట్ ఒక సంస్థ నుంచి వచ్చినప్పుడు దానికి ఖచ్చితత్వం లేనప్పుడు రెండవ వాళ్ళ క్రాస్ చెక్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అన్నటువంటి పాయింట్. అక్కడి నుంచి ప్రారంభమై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరొక వైపున ఏదైతే వరద బాధితులకు సంబంధించి 100 కోట్ల రూపాయలు ఆహారానికి లేకపోతే కొవ్వొత్తులకి వీటన్నిటికి ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నారు. తీరా చూస్తే అవి ఎక్కడ దొరికినాయి అంటూ కమ్యూనిస్టులు నిలదీయటం, రెండో వైపున మాకు పరిహారాలు అందలేదంటూ వందలాది కాదు వేలాది మంది రోడ్డు ఎక్కడం, చంద్రబాబు దాని మీద సీరియస్ అవ్వడం. అదే సందర్భంలో ఈ వ్యవహారాలు అన్నీ ఇంకో పక్కన కాదంబరి జత్వాని ఉదంతో మరొక మలుపు తిరుగుతోంది. అధికారుల్ని ఐపీఎస్లకు సంబంధించిన ముందస్తు బెయిల్ మీద కోర్టుల్లో విచారణ నడుస్తున్నటువంటి సందర్భంలో సాక్షి ఎప్పుడో జనవరిలో ఒక కేసు రిజిస్టర్ అయిందంటూ కాదంబరి జత్వాని మీదన నమోదైన కేసు అంటూ ఇవాళ పత్రికల్లో హైలైట్ చేయడం, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో బర్నింగ్ ఎఫైర్స్గా రెగ్యులర్ ఎఫైర్గా మారుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాలని ఎలా విశ్లేషించాలి, దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. తిరుమల లడ్డు ఉదంతంలో నిన్న కోర్టు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తున్నారు? కోర్టు చేసిన వ్యాఖ్యలు సగటు హిందూ యొక్క మనోభావాల్ని ప్రతిస్పందించేట్టుగానే ఉంది. లీగల్ సెన్స్ కన్నా కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ అని మరోసారి కోర్టు రుజువు చేసింది. లీగల్లో ఎంత పట్టుండదు అనేది ముఖ్యం కాదు, కామన్ సెన్స్ లేకుండా లీగల్లో మనకు పట్టుందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. నిన్న లోధ్రా గారు, పేరు మోసిన లాయరు, ఎప్పుడు ఎలాంటి క్రిటికల్ కేసు వచ్చినా ఆయనే వాదిస్తారని పేరున్న వారు ప్రభుత్వం తరపున వాదించేటప్పుడు చేసిన వాదనలో ఉన్న బలహీనత, ఆయన ఏం చేయలేడు, ఎంత గొప్ప లాయర్ అయినా విషయం లేకుండా ఏం చేయలేడు. ఇంతకాలం పబ్లిక్గా ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో ఒక ముక్క కూడా చెప్పలేదు కోర్టులో, ఏమీ చెప్పలేదు. చెప్పకుండా ఒకే ఒక ముక్క ఏం చెప్పారంటే నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కానీ ఫిర్యాదులు భక్తుల నుంచి వచ్చినాయని చెప్తాడు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన మాట ఇంతవరకు చెప్పలేదు. ఇంతవరకు చెప్పిందల్లా రిపోర్ట్లు వచ్చినాయి, గత ప్రభుత్వం అట్లాంటిదే, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇన్ని మాట్లాడారు. నేను అనూహ్యంగా భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చింది, దానిపైన తర్వాత కేసు అవి నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంటే ఎంత బలహీనమైన వాదనలు ఇన్ని రోజులు మేము వినిపించామని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. రెండు, కోర్టు మనం చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్న విషయాల్ని కోర్టు చెప్పిన ద్వారా దానికి ప్రయారిటీ పెరిగింది. మొదటి నుంచి మాలాంటి వాళ్ళు చెప్తున్న మాట రెండు, ఒకటి సున్నితమైన ఈ అంశాన్ని పబ్లిక్ చేయడం కరెక్టా, ఒకవేళ జరుగున్నా కూడా దాని చర్యలు తీసుకునే పద్ధతి ఇదా అనేది ఒక పాయింట్ చెప్తూ వచ్చాం. రెండో పాయింట్ ప్రధానంగా నేను ప్రత్యేకంగా చెప్పింది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాలంలో మీరు అనుకున్నట్టు జరిగిపోయినా ఎట్లా నిరూపిస్తారు. జూన్ 4 వరకు ఆయన ధర్మారెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన ఖాతాలోనే వేద్దాం, 10 వరకు ఆయనే ఉన్నాడు. ఇప్పటి వరకు వచ్చిన నెయ్యి, ఆ నెయ్యి ద్వారా ఉత్పత్తి అయిన లడ్లు లేదా అన్నప్రసాదాలు, వీటిలో జరిగే మంచి చెడ్డలకి జగన్ నెత్తినే అర్థం వేయడానికి సాధ్యం కాదు. రాజకీయంగా వేద్దాం అనుకున్నా ఆ కాలంలో జరిగింది కాబట్టి ఆయన నెత్తినే అర్థం, లేకపోతే ఈ కాలం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు నెత్తినే అర్థం అనుకున్నా, గత కాలంలో జరిగిందని నెయ్యి మన దగ్గర లేదు, ఆ నెయ్యి ద్వారా ఉత్పత్తి అయిన లడ్లు మన దగ్గర లేదు, అన్నప్రసాదాలు మన దగ్గర లేవు. ఎట్లా టెస్ట్ చేస్తారు? బయట ఉపన్యాసాలు చెప్పచ్చు, టెస్ట్ చేయడానికి నిరూపించడానికి అవకాశాలుగా లేనటువంటి ఒక రాజకీయ అజెండాని నెత్తికెత్తించుకొని మాట్లాడిన తీరు వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది, రాజకీయంగా పెద్ద నష్టాన్ని తెచ్చుకుంటా ఉంది. ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు, ఎందుకంటే నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు సిట్ ఉంటుందని నేనైతే అనుకోను. ఉన్నా కూడా నేను 90%, 99% సిబిఐ ఆర్ సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఏదైనా 1% ఉన్న ఆ సిట్ సుప్రీంకోర్టు పరిధిలో పోవాల్సిందే. రాష్ట్ర పరిధిలో నేరుగా సుప్రీంకోర్టుకి నివేదిక ఇమ్మని చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికకి సుప్రీంకోర్టు టెన్షన్ మారిపోతుంది. అంటే ఇవన్నీ కాంప్లికేట్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విచారణలోకి వెళ్ళినా సిబిఐ విచారణలోకి వెళ్ళినా ఖచ్చితంగా అది రిపోర్ట్ వస్తుంది. నేను బలంగా నమ్ముతున్నా, మీరు నమ్మొచ్చు, అందరూ నమ్ముతారు, ఏమీ నిరూపించలేరు, ఎందుకంటే సాధ్యం కాదు.
ఎక్కడున్నాయా ఏమన్నా నిరూపించాలనుకున్నా జరిగే అవకాశం లేదని కనిపిస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ చేజేతులారా తన రాజకీయాన్ని ఇబ్బంది పెట్టుకునింది. దానికి పవన్ కళ్యాణ్ గారు విపరీత పోకళ్ళకి వెళ్ళిపోయినాడు. ఆయన ఏకంగా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా సనాతన ధర్మం ఏమి సంబంధం, సనాతన ధర్మానికి తిరుమలలో లడ్డు ప్రసాద్లో జరిగిన మంచి చెడ్డలకి విచారణ చేసి మంచి చెడ్డలు తేల్చాల్సిన విషయాన్ని సనాతన ధర్మం వరకు తీసుకెళ్లాడు. ఈరోజు మళ్ళీ తిరుపతికి వచ్చి ఏం మాట్లాడతారో చూడాలి. కానీ ఏదైనప్పటికీ కూడా ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా పెద్ద ప్రతికూల పరిస్థితి. ఇంకా ఆ ప్రతికూల పరిస్థితి ఎంత ఉండొచ్చు, ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేయాల్సింది తప్ప వీళ్ళు సర్దిద్దుకునే దానికి కూడా మార్గం లేదు. ఏదంటే ఇంకెక్కువ మాట్లాడి ఏదేదో మాట్లాడితే దీనికి సంబంధించి ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ముగించేస్తే తక్కువ నష్టం రావచ్చు. అంతకు మించి మళ్ళీ రాజకీయం చేస్తే మాత్రం అదనపు సమస్యను కొని తెచ్చుకుంటారు. ఏంటంటే ఇక్కడ తిరుమల లడ్డు ఉదంతంలో మిగతాదంతా ముందైతే జగన్ కలిపేయించాడు, 5 ఏళ్ల నుండి ఇలాగే చేస్తున్నారన్నదే జనంలోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు టీటీడీ విషయంలో అడిగింది, కోర్టు అడిగినటువంటి పాయింట్, జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎట్లా రిలీజ్ చేశారు, ఈలోపు దానికి సంబంధించి క్రాస్ చెకింగ్ ఏమైనా చేశారా అన్నటువంటి. ఇది ప్రభుత్వం ఈలోపు క్రాస్ చెకింగ్ చేసి అదంతా ధృవీకరించుకున్నాక చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడారనుకోవాలా, లేదా క్యాజువల్గా తీసుకున్నారనుకోవాలా? నేను బలంగా నమ్ముతున్నా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పైన, లేదా పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని స్వీపింగ్ రిమార్క్స్తో కొన్ని ఆరోపణలు మీరు చూస్తుంటారు ఈ మధ్యకాలం జరిగినాయి. అలా జనరల్గా మాట్లాడాను అనుకుంటున్నా. దీంట్లో కుట్రలు కుట్రత్రాలు ఏమీ లేవు. యథాలాపంగా జగన్ నియమని అనొచ్చు అని ఆయన నియమం అనొచ్చు అని అనే లాజిక్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా మతం కాబట్టి అట్లా చేసేసినాడు అని జనరల్గా మాట్లాడేసినాడు. ఎలాంటి ప్రాథమికమైనటువంటి ఆలోచన కానీ ఆయనకి లేదు. అంత కుట్రకోణం కొన్ని జాగ్రత్తలను తీసుకుంటాడు. ఏమీ లేవు. లేకపోతే జూలైలో వచ్చిన రిపోర్ట్ పైపు జూలైలో ఈవో గారు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? కుట్రకోణం ఉంటే ముందే ప్లాన్ చేసుకుంటారు కదా. ఇవేవి లేవు. నేరుగా జూలై 100 రోజుల పూర్తయిన సందర్భంగా ఏదో మాట్లాడుతూ ఈ 100 రోజుల గొప్ప ప్రభుత్వం, ఇంకా వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా శిక్షించండి అంటున్నారు కదా, వీళ్ళు చేయలేని పనులను ఆయన ఎత్తినేయడానికి. ఆ క్రమంలో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసినాడు. ఇంకా వన్స్ అది ప్రపంచాన్ని ఆకర్షించింది, దాని నుంచి తప్పు మీద తీసుకున్నాను. నేను ఇప్పుడు కోర్టు అడిగిన ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్టు ఇది ప్రైవేట్ ల్యాబ్, మీ దృష్టిలో ప్రెస్టీజియస్ ల్యాబ్ కావచ్చు. దాంట్లో జనరల్గా ఒక సున్నితమైన టాపిక్ మీద ఒక నివేదిక ఇస్తే మళ్ళీ క్రాస్ చెకింగ్ పోతాం, సాధారణంగానే పోతాం. కానీ ఇప్పుడు అసాధారణ పరిస్థితి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అనిమల్ ఫ్యాట్ అనే పదం వాడుతూనే మినహాయింపులు చాలా చెప్పేశారు. ఒకవేళ ఆ సందర్భంగా పాలు సేకరించడం, ఆవులు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, నంబర్ ఆఫ్ ఇష్యూస్, ఇవన్నీ మినహాయింపులు చెప్పేసినారు. ఆ నివేదికలో డొలతనం ఉంది. సెన్సిటివ్ పాయింట్ ఒకటి, నివేదికలోనే కన్ఫర్మేషన్ లేనప్పుడు ఆటోమేటిక్గా వేరే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకి వెళ్ళాలి. ఇంకా సాయిగర్ మీకు కూడా తెలుసు, తిరుపతికి మైసూరు దగ్గర, గుజరాత్ దగ్గర సమస్య ఏంటంటే మనం కర్ణాటక నెయ్యి కావాలి వాళ్ళది, బెంగళూరు వాళ్ళ నెయ్యి మాత్రం కావాలి. బెంగళూరులో పక్కనే ఉన్నటువంటి మైసూరు ల్యాబ్ మాత్రం వద్దు. గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ వద్దు, గుజరాత్లో ఉన్న ల్యాబ్ మాత్రం కావాలి. అది నాకు అర్థం కాల. ల్యాబ్ మైసూరులో ఉన్న ల్యాబ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఖచ్చితంగా ఒక కాంట్రవర్షియల్ వస్తే ఆల్ ఇండియా ఏజెన్సీకి వెళ్తాం. అప్పుడు మిలిటరీ హాస్పిటల్కి ఎందుకు పంపారు? రఘురామకృష్ణరాజుని వయామీడేగా, సెంట్రల్ ఏజెన్సీ అని ఎయిమ్స్కి పంపిస్తాం. కాబట్టి క్రాస్ చెకింగ్ ఆడికే పోవాలి. అసలు క్రాస్ చెకింగ్ పోయినారా, పోతే ఓలే అని చెప్పారో ఇంతవరకు తెలియదు. క్రాస్ చెకింగ్ చేసుకోకుండానే ఎట్లా మాట్లాడతారు? ఈఓ గారు మొదట స్పందించిన స్పందన గుజరాత్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే. దాని రిపోర్టు తెలుగుదేశం ఆఫీసులో బయట పెట్టినారని జగన్ గారు అనే ఆరోపణ ఉండొచ్చు, కానీ జీవో గారికి ఆ రిపోర్ట్ ఉండిందా దాని ఆధారంగా తీసుకుని ఆయన మాట్లాడినాడు, కమిట్ అయినాడు. ఆ తర్వాత రెండోసారి మాట్లాడారు చంద్రబాబు గారు మాట్లాడడంతో ఇంకొకటి. కానీ ఇట్లా టెక్నికల్గా తప్పుల మీద తప్పులు చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిన్నే రిటైర్ అయ్యాడు పాపం ఆయన, మురళీకృష్ణ అని. ఆయనతో కంప్లైంట్ ఇచ్చేసినారు. ఇంకా ఆయన జీవితకాలం రిటైర్మెంట్ హాయిగా పోకుండా ఈ విచారణలు ఎదుర్కోవాలి. ఈఓ గారు ఏకంగా ఆలయాన్ని సంప్రోక్షణ చేసేసినారు. సంప్రోక్షణ ఎప్పుడు చేస్తారు సాయి గారు? తప్పని నిర్ధారించుకున్న తర్వాతనే కదా. తప్పని మన గుడిపైన నిర్ధారణ చేసేవచ్చా? ఎవరు సలహా తీసుకున్నారు? ఆగమ సలహా మండలి సలహా తీసుకున్నారా? చిన్న జీయర్ల సలహా తీసుకున్నారా? పెద్ద జీయర్ల సలహా తీసుకున్నారా? కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో క్రాస్ చెకింగ్ చేసుకోలేదు. కనీసం సాయి గారు మినిమం సాధారణ వ్యక్తిని అనుకుంటే 4 ట్యాంకులు పట్టుకున్నారు. దాంట్లో అడల్టేషన్ ఉందని టీటీడీ గుర్తించింది. తర్వాత గుజరాత్కి పంపించారు. వెంటనే కనీసం ఏం చేయాలంటే 4 ట్యాంకులు మనం సీజ్ చేసి పడేవాళ్ళు. తిరుమల పోలీసుల కస్టడీలోను, సిబిఐ కస్టడీలో నేరుగా పంపించేసినారు. అది అక్కడ ఉందో కూడా తెలియదు. ఇంకో దాన్ని వాడినా కూడా కుదరదు. ఆ రకంగా మొత్తం చూస్తున్నప్పుడు నాకు
కుట్రకోణం చంద్రబాబు గారు ఏం లేదు, యథాలాపంగా మాట్లాడేసినాడు, దొరికారు. దాన్ని తప్పించుకోవడం కోసం ఎక్కడో ఒకసారి వెనక్కిపోవడం, మనం ఒక కేవలమైన విషయాన్ని, అన్సైంటిఫిక్ విషయాన్ని, సెంటిమెంట్తో ముడిపడిన విషయాన్ని మాట్లాడుతున్నాము, తప్పే జరిగింది అని ఆ రోజే కానీ ఆయన వెనక్కి తగ్గుండి వయామీడియాగా పరిష్కారం ఉంటుంది. కానీ దాన్ని కూడా ఎట్లయినా సరే దబాయించి జగన్ మీద చుట్టాలనుకున్నారు, ఆయన మతాన్ని తీసుకోవాలనుకున్నారు, అది ఫెయిల్ అయింది. ఏంటంటే ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు అందులో కల్తీ ఉందన్న తర్వాత జగన్ మళ్ళీ మాట్లాడారు. జగన్ మాట్లాడి మీరు ఈ ట్యాంకర్లన్నిటి వెనక్కి పంపించేసామని ఒక పక్కన చెప్తున్నారు, మీరు పంపించేసింది అది ఈవో నివేదిక కూడా అదే ఉంది, తీరా చూస్తే మళ్ళీ మీరు అది కలిపేశాము దాంతో జరిగిపోయింది కల్తీ అని చెప్తున్నారు, ఎలా సాధ్యం అని చెప్పగానే మళ్ళీ అంటే అంతకుముందే అవి తిప్పి పంపించాం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ చంద్రబాబు గారు మళ్ళీ వచ్చి లేదు లేదు ఇది 4 ట్యాంకర్లు ముందు కల్తీ ఉందని తెలిసినా కూడా వాడేశారు, ఆ తర్వాత మళ్ళీ మిగతా 4 వెనక్కి పంపించాం అని చెప్పుకొచ్చారు. అంటే దీన్ని ఎండార్స్ చేశారు చంద్రబాబు గారు. అప్పటిదాకా కల్తీకి సంబంధించి ఈవో స్టేట్మెంట్ ఒకటిగా ఉంది, చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఒకటిగా ఉంది. ఆ డొల్లతనాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రైట్ చేస్తే లేదు లేదు అది 4 కల్తీ కలిసి నెయ్యనే వాడారు, కాబట్టి అది లడ్డూలో వాడారా ఎక్కడ వాడారా అన్నది అప్రస్తుతం అంటూ స్వయంగా చంద్రబాబు గారు మాట్లాడారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విస్పష్టమైన ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత చంద్రబాబు గారు వైఖరి మార్చుకోవాలి. ఫస్ట్ ప్రెస్ మీట్ ఏంటి? ఆ ప్రెస్ మీట్ 2 అంశాలు తీసుకోవాలి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హిందూయేతర మతానికి సంబంధించిన వ్యక్తి, హిందూ మతానికి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా అద్భుతమైన వ్యవస్థ, చాలా గొప్ప వ్యవస్థ, చాలా మంచి వ్యవస్థ, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, నా గొప్పతనం నీ గొప్పతనం కాదు, అది సాంప్రదాయం, దశాబ్దాలకు జరుగుతున్న ప్రక్రియ, అక్కడ ఎక్కడ తప్పులు జరగడానికి అవకాశం లేదని హిందూయేతరుడు మాట్లాడితే హిందూ మతానికి సంబంధించిన మనం అక్కడ తప్పు జరిగిందని మాట్లాడడం ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనే స్పృహ ఫస్ట్ అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. ఇది గమనించలేకపోయారు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే టెక్నికాలిటీస్. మరి చివరకు రాజకీయ ఉపన్యాసాల పక్కన పెడితే చివరికి ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్సే వస్తాయి. అక్కడ మనం ఎక్కడ నిరూపించలేం కదా అని తెలిసిన తర్వాత మళ్ళీ దబాయింపుకోకుండా కనీసం వయ్యమడియాగా సిట్టో లేకపోతే మాజీ వాళ్ళతో కమిటీ వేసేసి కొంచెం ఉందాగా తప్పుకునేసి ఉంటే ఆడికి అయిపోయిండేది. కానీ మళ్ళీ వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకెళ్లే ప్రయత్నం సుప్రీంకోర్టుకు సుబ్బారెడ్డి గారు వేయడం జరిగిపోయింది. సుబ్బారెడ్డి గారు వెళ్ళక ముందుగానే జగన్మోహన్ ప్రశ్న తేడా వస్తా ఉంది, మనం నిరూపించలేం కదా సైంటిఫిక్ గా అని అనుకునేసి వెంటనే వీళ్ళు ఈవోలతోనో కమిటీ వేసి వదిలేస్తుంటే వాళ్ళు కోర్టుకు పోయిండ్రు, వాడికి అయిపోయిండేది. ఇక్కడ బ్లండర్ మిస్టేక్ తెలుగుదేశం పార్టీ చేసింది. ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ప్రకటన తర్వాత ముఖ్యమంత్రితో నియమించినటువంటి అధికారులు వాళ్ళు కొల్యూడయ్యారని లేదన్నారు. కానీ ప్రెజర్ పడిపోతుంది కదా, ప్రభుత్వం ఏమో ఆ స్టాండ్ తీసుకునేసింది, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న వీళ్ళు ఏం చేస్తారు, 2 తప్పులు చేశారు టీటీడీ వైపు నుంచి. ఒక కేసు పోలీస్ స్టేషన్లో పెట్టారు. సాయి గారు ఇప్పుడు గుజరాత్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు జూలైలో, కేసు ఇప్పుడు సెప్టెంబర్లో పెడతాం, సెప్టెంబర్ ఎండింగ్లో పెడతారా? నేను మీ కాడ పంపించాను, ఏంటది నాకు అర్థం కాదు. కేసు ఎప్పుడు పెట్టాలి? ఆ సంస్థ పైన జూలైలో పెట్టాలి కదా కేసు పెట్టి సీజ్ చేయాలి. ఆ సెప్టెంబర్లో కేసు పెడితే ఎప్పుడు పెడతారు? చంద్రబాబు గారు స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత పెడతారు. ఇప్పుడు దాంట్లో ఇండైరెక్ట్గా పోలీస్ కేసు, నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు కానీ నాకు అర్థమైనంత మేరకు ఎక్కడో తప్పు జరిగింది, ఆ డైరీని హెచ్చరించాము, వారి పైన కేసు పెడుతున్నాం, ఎక్కడో తప్పు జరిగిందని ఇండైరెక్ట్ కమిట్ అయిపోతున్నారు. రేపు ఎవరు బుక్ అవుతారు? అధికారులే కదా, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే దీన్ని ఇచ్చారో. రెండోది ఆలయ సంప్రోషణ చేసి పరేసినారు. ఆలయ సంప్రోషణ ఇంతకు ముందు చెప్పాను, ఎప్పుడు చేస్తారు? తప్పు జరిగినప్పుడు చేస్తారు, అపప్రద జరిగినప్పుడు చేస్తారు. మీరు చేశారంటే అపప్రద జరిగినట్టు ఒప్పుకున్నట్టేగా. అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలను బలం చేకూర్చే కొన్ని నిర్ణయాలు ఈ వైపు జరిగినాయి. కానీ రేపు ఎవరు ఇబ్బంది పడతారు? రాజకీయంగా చంద్రబాబు గారు ఇబ్బంది పడతారు, టెక్నికల్ గా సుప్రీంకోర్టు విచారణ సిబిఐ విచారిస్తే కమిటీ. ఇప్పుడు ఉదాహరణకు తప్పు జరిగిందని గుర్తించిన తర్వాత ట్యాంకులు ఎందుకు పంపిస్తారు లోపలికి? ట్యాంకుల లోపల ఉత్పత్తి చేయడానికి కారకులు వాళ్ళే అవుతారు కదా, ఈవో గాడు ఎవడగాడు. ఈవోకి ఏం సంబంధం? ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, మంచి రిపోర్ట్ ఇస్తే లోపల పంపిస్తారు. బహుశా పర్చేసింగ్ డిపార్ట్మెంట్, టెస్టింగ్ డిపార్ట్మెంట్ తప్ప ఎవరు బాధ్యులు వారు, వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం యొక్క స్టబన్ డెసిషన్ తీసుకోవడం వల్ల అనివార్యంగా వీళ్ళు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలం చేకూర్చే కొన్ని స్టెప్లు తీసుకోవడం ద్వారా ప్రాధాన్యత వచ్చింది. ఖచ్చితంగా ఆ అధికారులు అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ నాకున్న ఒక సందేహం ఏంటంటే, జూలైలో తెలిసాక చంద్రబాబు గారు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని ఎన్డీడీబీ టెస్ట్కి తెలిసి, అంటే ముందు ఈఓ పంపించిన దాంట్లో ఉన్నదని తేడా తెలిసి అప్పుడు ఎన్డీడీబీకి పంపించి వాళ్ళ రిపోర్టుని తర్వాత తెలుసుకుని తను దాని మీద తరోగా ప్రిపేర్ అయ్యాక చేశారు అని అనుకోవాలా? లేకపోతే నేనేమనుకుంటున్నానంటే పక్కనున్న సలహాలు చెప్పేవాళ్ళు కొన్ని మీడియా సంస్థలు,
దీంట్లో ట్రాప్లో పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నాండి ఈ మాట, మీకు గుర్తుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ధర్మారెడ్డి గారికి నోటీసులు వెళ్ళున్నాయి, కరుణాకర్ రెడ్డికి వెళ్ళున్నాయి, జవహర్ రెడ్డి గారికి వెళ్ళున్నాయి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి వెళ్ళున్నాయి. అప్పుడున్న అధికారులకి నోటీసులు ఇచ్చారు. ఏంటి ప్రధానమైందంటే శ్రీవాణి నిధులు దుర్వినియోగం అయినాయని, ఇంజనీరింగ్ పనుల్లో దుర్వినియోగం తప్పులు జరిగినాయని, టెండర్ల ప్రాసెస్ వీటన్నిటిపైన 60-70 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చారు. అంటే సమాధానం చెప్పమని విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళ ప్రధాన టార్గెట్ నాకేమనిపిస్తుందంటే, ఆ రోజున్న ఇంజనీరింగ్లో ఇచ్చినటువంటి నామ్స్కి భిన్నంగా ఏదైనా జరుగుంటే దాని ఆధారంగా, లేదా వస్తువులు కొనుగోళ్లు వాటిలో ఎక్కువ ఇంజనీరింగ్ తర్వాత హైయెస్ట్ డబ్బులు పెట్టేది ఈ పర్చేసింగ్ వాళ్ళే. ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దానికి జిఎంగా ఉంటాడు. వీళ్ళు కొనుగోళ్లు, ఈ క్రయ విక్రయాలు, నెయ్యి వాటిలో ఉంటాయి. వీటిలో ఎక్కడ తప్పు జరుగుతుందేమో అని దాని వైపు వెళ్ళారు. ఈ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ అనే యాంగిల్ ఎవరికి తెలియదు. కేవలం దీంట్లో తప్పులు జరుగుంటాయి, టెండర్ల ప్రక్రియ ఏదో జరరాని జరుగుంటాయి, వీళ్ళు దొరకాలి, పట్టుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు తీవ్రంగా విమర్శలు చేశారు టీడీపీ పైన. అన్ని విమర్శలు మనం చేసి మనం నిరూపించుకోతేమని ఆ రూట్లో వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయే క్రమంలో దాన్నే చూశారు. ఈ అనిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు గుర్తించలేదు. ఈ అనిమల్ ఫ్యాట్ ఎవరు వాడతారు, మనం కూడా అసహజంగా భావిస్తాం కదా, తిరుమల లడ్డూల్లో ఏంటి అనిమల్ ఫ్యాట్ కలిపేదని దురుద్దేశంతో కూడుకుంది. అది వాళ్ళు ఊహించలేదు. కానీ విచారణలో బలహీనతలను గుర్తించడానికే వాళ్ళు శ్రద్ధ పెట్టారు, దానిపైన దృష్టి పెట్టారు. విజిలెన్స్ ఎంక్వైరీలు, ఈఓలకు, మాజీ ఈఓలకు నోటీసులు అన్నీ జరుగుతూ వచ్చినాయి. దాని మీద శ్రద్ధని పెట్టాలి. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అనిమల్ గీ ఏదైతే ఉందని దాంట్లో ఒక పదం ఉందో, ఆ పదాన్ని ఎవరో పక్కన వాళ్ళు చెప్పినారు, వేసేసినాడు. దానికి తోడు 2-3 రోజులు ఇంకా 2-3 ఆస్థాన ఛానల్లో ఎట్టుందో చెప్పేసినారు, నిర్ధారించేశారు. కానీ ఇదే ప్రపంచం చంద్రబాబు గారు నమ్మారు. ఇప్పుడు డెమోక్రటిక్గా డిబేట్లు జరగకపోతే మీడియా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకుంది ఇక్కడే. భిన్నాభిప్రాయాలు వినకపోతే వినే పరిస్థితి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సాక్షి, వాళ్ళకేమో 2-3 ఛానళ్ళు. అవు తప్పు వాళ్ళు ఏమి వినరు, వాళ్ళకి అనుకూలంగా తప్ప ఏమి రావు. ఇప్పుడు అదే అన్ని ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు వస్తే ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే మెసేజ్ ప్రభుత్వానికి వెళ్తే ఎక్కడో సర్దిద్దుకుంటారు. ఒక డెమోక్రటిక్ వాయిస్ వినే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు, పార్టీలు లేవు. దాని యొక్క దుష్ఫలితం ఈరోజు రాంగ్ స్టెప్ తీసుకున్నారు, కంటిన్యూ అవుతున్నారు. రైట్. ఇప్పుడు నేననేది ఆ టైంలో ఆ 3 నెలల లోపల ఏమన్నా ఎంక్వైరీ చేయించి ఉండి ఆ తర్వాత రిపోర్ట్ ఏమన్నా ఈయన మాట్లాడాలనుకుని ఉండంటారా? ఇంకొకటి, చంద్రబాబు గారు ఇవాళ 18ని మాట్లాడితే 19న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం ప్రెస్ మీట్ పెట్టి ఆ నివేదిక వివరాలు రిలీజ్ చేశారు. అక్కడ వచ్చేటటువంటి సందేహం అంటే జూలై నుంచి మీరు అనేది జూలై నుంచి సెప్టెంబర్ చంద్రబాబు గారు మాట్లాడే లోపల వాళ్ళు తగిన ప్రిపరేషన్ కోసం టైం వెచ్చించుండొచ్చా అనేది మీ ప్రధానమైన అంట. నేను నమ్ముతున్నా, అది క్వశ్చనే లేదు. ఆయన పొరపాటున ఇంకా ఆయన పెద్ద ఆయన కాబట్టి టంగ్ స్లిప్ అయ్యాడనే పదం వాడలేనులే, కానీ అట్లాంటిదే జరిగింది అనుకుంటున్నాను. యథాలాపంగా మాట్లాడేసినాడు. నిజంగా ప్లాన్ ఉంటే ఆ 4 ట్యాంకులు సీజ్ చేస్తుంటారు ఫస్ట్, నా అభిప్రాయం. ఎందుకంటే ఈఓ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రెస్ కట్ల చెప్పే అవకాశమే లేదు. కనీసం గుమ్మనంగానే ఉంటాడు. రాజకీయ నాయకులాగా మాట్లాడకపోయినా ఇట్లాంటి ఇప్పుడు దొరికిపోయినాడు కదా. ప్రతి ఈఓ నుంచి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి పోదు కదా. అధికారికంగా ఈఓ వచ్చిన రిపోర్ట్లో జగన్ గారు గట్టిగా పట్టుకున్నాడు. ఇవన్నీ జరిగినాయంటే అనిమల్ ఫ్యాట్ నిరూపించడం, అనిమల్ ఫ్యాట్ ఉందని అనుమానించడం వీళ్ళకి జరగలేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా మాట్లాడేసినాడు అని నేను బలంగా నమ్ము. ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడే ముందు జరిగిన ఏ పరిణామం చూసినా ఎనిమల్ ఫ్యాట్ అని, ఆ ఎనిమల్ ఫ్యాట్ నిరూపించే ప్రయత్నం కానీ చేస్తుంటే గుజరాత్ ల్యాబ్, ఆ తర్వాత ఇంకొక ల్యాబ్, రెండో వైపు ఆ ట్యాంకర్లను సీజ్ చేయడం, ఆ లడ్లు పెట్టుకోవాలి కదా. ఈరోజు కోర్టు అడిగింది అదే కదా, ఆ లడ్ను పరీక్షించారని. ఆ ప్రయత్నాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇవేమి చేయకుండా మాట్లాడినా అంటే ఆయనకి కుట్ర గిట్ర ఏమీ లేదు. ఆయన ఆ రోజు ఏదో మాట్లాడాలని మాట్లాడేసినాడు. మన మీడియా ఛానల్ దాన్ని ఎట్లా కరెక్టో నిరూపించే ప్రయత్నం 3-4 రోజులుగా విచ్చలవిడిగా చేసినారు. ఆ క్రమంలో మన హెరిటేజ్ నెయ్యి అంతా కూడా మర్చిపోయినారు. ఇప్పుడు 1000 రూపాయలు ఒక యాంకర్ పేరు అనవసరం కానీ ఫిలాసఫీ చెప్పేసినాడు. 1000 రూపాయలు తక్కువ నెయ్యి ఉందంటే అది కల్తీనే. ఒక రోజంతా చెప్పినాడు ఆయనకున్న పైత్యాన్ని అంతా. ఆ క్రమంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కుటుంబ నాయకత్వంలో వస్తున్న హెరిటేజ్ నెయ్యి 400 చిల్లరకు వస్తా ఉందనే విషయం మర్చిపోయినారు. అంటే స్పృహ లేదు కదా, మనం ఏం మాట్లాడతామో తెలియకుండా. అంటే అక్కడ వస్తున్న సమస్య. కాబట్టి నేనైతే బలంగా నమ్ముతున్నా సాయి గారు, చంద్రబాబు గారు ముందస్తు ప్లాన్లు ఏమీ లేవు. డైరెక్ట్గా ఆ రోజు వాడేశాడు పదం. జగన్ని ఏమన్నా పర్వాలేదు రాజకీయాల్లో ప్రత్యర్థి అని ఎప్పుడిచో మాట్లాడుతున్నారు, ఏది పడితే అది. వివేకానంద రెడ్డి మాట ఆయనే చేసినాడు, ఇవన్నీ చెప్పేస్తున్నాం కదా. అది చెప్పగాలి, ఇది చెప్తూ పోయిందని చెప్పేసినాడు. అది పేలిపోయింది. మా భక్తుల మనోభావాలకు చుట్టుకున్నాయి. ఈరోజు కోర్టు వరకు పోయింది. ఒకసారి ఇది బలహీనమైన సబ్జెక్ట్ అని తెలిసిన తర్వాత వెనక్కి పోవాలి. అయితే వ్యూహాత్మకంగా తప్పించుకోవాలి. వెనక్కపోలేదు, వ్యూహాత్మక తప్పించు పడపడ ముందు పోయినారు. క్రిస్టియన్ కదా, ఏమన్నా సరిపోతున్నట్టున్నాడు. కానీ కోర్టులు ఉంటాయని,
సిబిఐ ఉంటుందని ఇట్లాంటి ఉంటాయన్న విషయం లేకుండా ఆయన ముందుకు పోవడం వల్ల వచ్చిన సమస్యగా నేనైతే చూస్తాను. రైట్. ఈ నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టులో? నేను బలంగా నమ్ముతుంది రెండు. ఒకటి, సిట్టు స్థానంలో సిబిఐ ఆర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్ సిట్టింగ్ జడ్జి ఇచ్చే అవకాశం ఉంటుంది. 99% ఇదే అనుకుంటున్నాను. రెండిట్లో ఏదో జరగచ్చు. సుబ్రహ్మణ్య స్వామి గారు గట్టిగా అదే కోరు. సుబ్రహ్మణ్యం గారి స్వామి ఆర్గ్యుమెంట్లో చాలా లాజిక్ ఉంది. తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు గారు వారు తీవ్ర ఆరోపణలు, నేను ఆరోపణలు కరెక్ట్ ఆర్ రాంగ్, బలమైన ఆరోపణలు చేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇట్లా చేశాడు, ఆయన మత కలవాళ్ళు, ఎందుకంటే జగన్ గారు క్రిస్టియన్ అంటున్నారు కదా, రెండు మతాల మీద క్లాస్ రావడంటే మత కలవాలే కదా, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి పరిధిలో ఉన్నది ఏజెన్సీలు ఏవి వద్దు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరగాలని కోరుతున్న మాటకి విలువ చేకూరుస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఆయన పరిధిలోని కమిటీ ఇంకా అంతకుమించి ఏం చెప్తుంది అనే పాయింట్ని సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది జరుగుతుంది అనుకుంటున్నాను. 2-3 రోజుల్లోనూ ఏదైనా సరే వాయిదాలు వేసుకోవడం అట్లా ఏజెన్సీ నిర్ణయించే దాంట్లో మాత్రం ఇది ఉండదు. ఒకవేళ 1%, 99% 1% ఏదైనా ఉంటే ఆ సిట్ కూడా వాళ్ళ పరిధిలో తీసుకుంటారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు స్వతంత్రంగా జరిపే పరిస్థితి అయితే ఉండదు. రెండు, సుప్రీంకోర్టు అయితే మాత్రం చాలా ఎర్లీగా రిజల్ట్స్ వస్తుందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే సుప్రీంకోర్టు మీద ఎవరి ప్రభావం ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సిబిఐ పైన మనకు తెలుసు కదా, రిపోర్ట్లు ఎట్లా వస్తాయో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎన్ని ఏళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళ ఇష్టం కదా, దానికేం ఒకవేళ సుప్రీంకోర్టుని ఏమైనా కాలపరిధి 5 నెలలు 3 నెలలు సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి తేల్చమంది తప్ప, సుప్రీంకోర్టు సిబిఐకి వస్తే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ వస్తాయి కాబట్టి లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు సిట్ జడ్జింగ్ కానీ రిటైర్ చేస్తే మాత్రం యాజ్ ఎర్లీ వచ్చేస్తుంది. ఇది పెద్ద కుట్ర ఏమంటారు, పెద్ద లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం. మినిమం మీరు పోయినా నేను పోయినా మనకు ఆ హోదాలు లేకపోవచ్చు, కానీ ఒక వారంలో రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అలాంటిది ఈ సబ్జెక్టు. అటు సెన్సిటివ్ పాయింట్ కాదు, లోతుగా చర్చిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇది రాజకీయంగా నష్టం. ఎంత నష్టం అనేది విచారణ సుప్రీంకోర్టు పరిధిలో జరుగుతుందా, సిబిఐ పరిధిలో అవుతుందా, వీళ్ళ పరిధి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదనంగా వీళ్ళు నెక్స్ట్ వ్యవహరించే తీరు, మనం తప్పు చేసాం ఎట్లా తప్పించుకుందాం అనేది కుదరదు, ఆ దశ దాటిపోయింది. ఇంకైనా సమయం పాటించకుండా ఇంకా అట్లే మాట్లాడుతూ మాత్రం నష్టం యొక్క మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గదు. రైట్. ఇక రెండవ అంశం, వరదలకి సంబంధించి పరిహారం అందరికీ వేగంగా, అత్యంత వేగంగా వేశాం అని ఓ పక్కన ప్రభుత్వం చెప్తుంది. అదే సందర్భంలో అందలేదని 20,000 మంది దాకా అందలేదన్నారని చివరికి చంద్రబాబు గారు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వేయమన్నారు. లోపం ఎక్కడుందనుకుంటున్నారు? ఒకటి, వరదలు, యాజ్ సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలుసు, వరదలు ప్రళయాలు వచ్చినప్పుడు ప్రజల్లో ఆ రాజకీయ అధికారంలో ఉన్న పట్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయడానికి దాంట్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. రెండో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక బలమైన ముద్ర. ఆ వ్యవస్థ మనం సమర్థిస్తామా, వ్యతిరేకిస్తామా, కరెక్ట్ ఆర్ రాంగ్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ వరదలు ఇట్లాంటి ప్రళయాలు వచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. కారణం ఏంటంటే, 50 మందికి ఒకరు ఉంటారు కాబట్టి, 50 మంది ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఫోన్ నెంబర్లు యాక్సెస్ ఉంటుంది కాబట్టి, సహాయం చేయాలన్నా లేదా ఐడెంటిఫికేషన్ చేయాలన్నా, వాళ్ళకి ఫలాన్ని అందించాలన్నా, కాపాడాలన్నా మిగతా వ్యవస్థతో పోల్చుకుంటే వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ అయినా ఇంకో చోటైనా దానికి అలవాటు పడింది సమాజం. ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ కావచ్చు, ప్రభుత్వం నుంచి ఒక సాయం కావచ్చు, ఒక పథకం కానీ వస్తే పారదర్శకంగా ఇన్ టైంలో వచ్చే ఒక వ్యవస్థను అయితే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తీర్చిదిద్దాడు. అది గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ సిస్టమ్ కావచ్చు. ఇట్లాంటి సమయంలో వాళ్ళు బాగా పనిచేస్తారు, బాగా ఉంటుంది. ఎందుకంటే 50 మందికి ఒకరు ఉంటారు కాబట్టి. దీనికి అలవాటు పడిన సమాజం అలాంటి సాయాన్నే కోరుకుంటుంది, అంతకన్నా బెటర్ను కోరుకుంటుంది. కానీ ఇప్పుడు మనకు వాలంటీర్ సిస్టమ్ లేదు, సచివాలయ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అని ఏరే రూపాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఈ బలహీనత ఖచ్చితంగా అక్కడ పనిచేస్తాం. రెండో అంశం, ప్రాథమిక అంశం గుర్తించాల్సింది, వరదలు ఎప్పుడైనా సరే దూరదృష్టిల ప్రభుత్వం తప్పించుకోవాలన్నా, పరిస్థితిని చక్కదిద్దాలన్నా ప్రివెంటివ్ చర్యలే ప్రధానం. వన్స్ ఒకసారి వరదలు పైకి వచ్చేసిన తర్వాత కడుక్కోవాల్సిన తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే వరదలు అనేది 1-2 రోజులు కొట్టేసి వెళ్ళిపోతుంది. ఏదైతే నేను బలంగా నమ్ముతుందంటే, ప్రివెంటివ్ యాక్షన్స్ మాత్రం ప్రభుత్వం సరిగా తీసుకోలేదు. మనకు కనబడుతుంది అది. 1000 మందిని బుడమేరు వాగు సంబంధించి గతంలో 20,000 30,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ప్రివెంటివ్గా తరలించారు. కనీసం ఇప్పుడు 50,000 మంది తరలించారు. 10% పెంచుకోవాలి. ఈ 50,000 మంది తరలించేస్తుంటే సగం సమస్య పరిష్కారం అయిపోయింది. చేయలేదు. కాబట్టి ముందస్తుగా ప్రాథమికంగా చేరాల్సిన ఐడెంటిఫై చేసుకొని, గతంలో బుడమేరు వాగు కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, ఇంకా వాగులు అయితే పొంగితే, ఆ కృష్ణానది పొంగితే ఎంత గతంలో ప్రీవియస్ హైయెస్ట్ చేశారో దానికన్నా ఒక 10% 20% అదనంగా జనాన్ని తరలించేసి ఉండాలి. తరలించేస్తుంటే ప్రభుత్వం పని ఈజీ అయిపోయి ఉంటుంది. తరలించలేదు, అదొక తప్పు జరిగింది. రెండోది, వాలంటీర్ సిస్టమ్ లేదు. అందువల్ల ఈ బలహీనతలు కొనసాగుతుంది. ఇంకా రాజకీయాల్లో ఉన్న అవినీతి అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి. ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తాడు. రెండో అంశం, ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ కూడా కొన్ని
ప్రతిపక్షం చిన్న చిన్న ఎత్తుకోడలు వేసుకుంటే అది పోతుంది ఉంటుంది. మనం కూడా ఆ బోట్లతో ప్రకాశం బ్యారేజ్ కూల్ చేయాలనుకున్నారు. దానికోసం ఎంత శ్రద్ధ పెట్టారో, అంటే ఆడపోయి దాన్ని లేపడం కోసం ఎవడో ఇంజనీర్లు చేసే పని మనంతా ఎత్తినేసుకున్నాం. ఇవన్నీ చూసినప్పుడు బుడమేర ఆయనే కారణమైనా సిట్టింగ్ గవర్నమెంట్ చూస్తారు. కాబట్టి అప్రధానమైన అంశాలను తీసుకొచ్చి ఇప్పుడు సరే ఓకే ప్రకాశం బ్యారేజ్ని కూల్ చేయడం అంటే అంతకన్నా కుట్రే ఉంది, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది లేటెస్ట్గా ఏమీ ఎవరికి తెలియదు. ఇట్లాంటి బలహీనమైన అంశాలు పట్టుకోవడం ద్వారా తెలుగుదేశం ఇబ్బంది పడింది. ఖచ్చితంగా వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక బలహీనత కనిపిస్తుంది. ఇంకా అదనంగా రాజకీయాల్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణల వల్ల అదనపు సమస్యగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్. అంటే ఈ వరదలకు సంబంధించిన పరిహారం ఒక ఎత్తు అయితే, మొన్న సిపిఎం ఒక కీలకమైన ఆరోపణలు చేసింది. అందులో పులిహారకి 300 కోట్లు ఇచ్చారు, కొవ్వొత్తులకి 20 కోట్ల రూపాయలు, ఇట్లాగా లెక్కలు చూపెడుతున్నారు, ఎవరికి ఇచ్చారు ఎవరికి అందినయి అన్నటువంటి. అది ప్రభుత్వంకి ఇచ్చినా వీళ్ళు కావాలని కమ్యూనిస్టులు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు అనుకోవాలా, నిజంగా అందలేదని అనుకోవాలా? నిజంగా బాబురావు గారు నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, మంచి కార్పొరేటరు, మంచి నాయకుడు. దాన్ని మనం సిద్ధాంతపరంగా వాళ్ళతో విభేదించవచ్చు, కానీ వాళ్ళకి ఏం అవసరం ఉంది? పైపెచ్చు జగన్ ప్రభుత్వం ఇది బీజేపీ జనసేన కలిసినా కూడా ఇంకా కూడా వాళ్ళ కూటమి అంటాం తప్ప మేము బీజేపీ అనమన్నంత సానుభూతి చూపించే పార్టీలు రెండు. సిపిఐ సిపిఎం వాళ్ళ కూటమని పేరు పెట్టారు, ఆయన ఏమో బీజేపీ అంటామంటే వీళ్ళు కూటమి అంటున్నారు. అంత సానుభూతి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ మీద అంత నిందలేస్తారా? ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ ఆయన కార్పొరేటర్గా పనిచేశాడు, విజయవాడలో సీనియర్ లీడరు. ఒకటి అవినీతి వాటిలో మనకు తెలుసు ఎప్పుడు ఉన్న అవినీతే, కానీ అవినీతి ఎప్పుడు ప్రజలు సీరియస్గా తీసుకుంటారంటే తమకు మినిమం రావాల్సింది కూడా రాకుండా పోతే మాత్రం చాలా ప్రమాదం వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రజలకి వాళ్ళకి అందాల్సిందంత అందేస్తే ఎవరైనా తినేయనని బాగుండలే అనుకుంటారు, సమర్థించడం కానీ బాగుండలే అనుకుంటారు. ఇప్పుడు అందాల్సింది అందకపోవడం, నష్టపోయిన వాళ్ళని గుర్తించే విషయంలో సరిగ్గా వ్యవహరించకపోవడం, 100% జరగకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఏ చిన్న ఆరోపణ కూడా పెద్దదైపోతుంది. ఇప్పుడు బాబురావు గారు చేసింది అదే. మీరు 1,20,00,000 వాటర్ బాటిల్ అన్నారు, ఎవరికి ఇచ్చారంటారు? రానుడందరూ అవినీతి అనుకుంటారు. ఇంకా దాన్ని ఏం జరిగింది పక్కన పెట్టి, నేను పక్కన వరదల్లో వాటర్ కావచ్చు, భోజనం కావచ్చు, పాలు కావచ్చు, లైఫ్ అండ్ డెత్ సమస్య. అలాంటిది నాకు రాకపోతే తినేసినాడు అనుకుంటారు. మిగతా 99 మందికి వచ్చి ఒకటి రాకపోయినా అట్లా అనుకుంటారు. కాబట్టి సాయం అందడం, సాయాన్ని గుర్తించే విషయంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మనకు వ్యవస్థ లేకపోవడం వల్ల లేట్ అవుతా ఉంది. కాబట్టి దీన్ని నమ్ముతారు. బహుశా బాబురావు గారు ఆ మాట అన్నారంటే ఎక్కువ మందికి అందలేదనే సమాచారంలో బహుశా వాళ్ళకు ఉండొచ్చు. రెండోది 500 కోట్లు వచ్చింది ఆహార పొట్టాలు, అంటే ఆహార పొట్టాలు అందించే విషయంలో కూడా వరదలు ఇరుక్కున్నారు ప్రజలు. సాయి గారు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు వాళ్ళని కానీ రిలీఫ్ సెంటర్కి పంపించేస్తుంటే విమర్శలు వచ్చి ఉండవు. పంపించకపోవడం వరదలు ఉండడం వల్ల నువ్వు ఎవరికి వేస్తున్నావు, ఏం చేస్తారు వరదలు కొట్టుకున్న తర్వాత ఎంత వ్యవస్థ ఉన్నంత మాత్రాన. కాబట్టి ఈ కారణాలు ఇచ్చా బాబురావు గారి విమర్శలకి ఖచ్చితమైన ప్రాబ్లం. ఇది వైసీపీ ఎవరో చేస్తుంటే పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. బాబురావు గారు సిపిఎం చేయడం వల్ల దీన్ని ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారు. అక్కడ అందలేదన్న విషయం మనకు స్పష్టంగా మన లాఠీ చార్జ్గా చేశారు కదా విజయవాడలో. అందలేదంటే కాబట్టి అందలేదు కాబట్టి మొత్తం తినేశారనుకుంటారు. ఈ రెండు కారణాలు ఇచ్చే దానికి ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. ప్రభుత్వం అవినీతి ఏదైనా జరుగుంటే లోపల చేసుకోవాలి. బట్ కఠినంగా అవన్నీ పోవాలంటే ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి అన్యాయానికి గురైన అందరికీ ఇవ్వగలిగితే అవినీతి జరుగున్నా పట్టించుకోరు. కానీ అందకపోతే మాత్రం దాని మీద చూసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు కాదంబరి జప్తాని కేసులో పక్కన ఐపీఎస్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తే కరెక్ట్గా ఆ టైంకే సాక్షి ఎప్పుడో జనవరిలోనో ఏమో అమ్మాయి మీద కేసు వేరే చోట ఉంది, తన మీద హనీ ట్రాప్ కేసు ఉందని ఇవాళ రాయడం, అంటే కాదంబరి జప్తాని కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కాదంబరి విషయంలో ఏ బలహీనతలకు పడబడినా వైసీపీ ఖచ్చితంగా భుజాన వేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్లో సస్పెండ్, ఐపీఎస్లో వాళ్ళ పార్టీ కాకపోవచ్చు, కానీ వైపీసీలో మనం పేరు పెట్టేసినాం కదా. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ అధికారి సస్పెండ్ అయినా ఎందుకన్నా జగనే కారణం అనే ముద్రేస్తున్న నేపథ్యంలో దాని కౌంటర్గా వచ్చే ఏ విషయాన్ని కూడా వైసీపీ వదులుకోదు. కాబట్టి అంటే కాదంబరి కేసులో ఆ రోజు ఎంత అత్యుత్సాహం జరిగింది, ఈ రోజు కూడా అంతగానే అత్యుత్సాహం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక నిజంగా తనకి ఏదైనా అన్యాయం జరుగుంటే అక్కడ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోండి. కానీ దాన్ని ఒక లిమిట్స్ దాటి దానికి ఏకంగా జగన్కి మెడకు చుట్టి ఎట్లయినా సరే దీని రాజకీయ అంశం అంటే ఒక పరిధి దాటితే పని చేయదు. పైపించి ఆమె పైన 100 కేసులు 10 కేసులు ఉన్నాయి, లైఫ్ అంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అనే చర్చ ఇంకో వైపు వచ్చింది అనుకోండి. ఒక బ్లాక్ మెయిల్ చేసే అమ్మాయి కోసం ఇంత చేస్తున్నారా? నిజంగా మంచి చేయాలని ప్రభుత్వం అనుకున్నా కూడా చెడుగా మారిపోతుంది. అంటే కాదంబరి కేసు ఎంత పరిధిలో తీసుకోవాలి, ఏ స్థాయిలో ముగించాలనేది లేకుండా ఒక దొరికిందని ఒక ఇద్దరు ఐపీఎస్ సస్పెండ్ చేసి దానికి జగన్ ముడుగుట్టి ఇదే రాజకీయ అంశం మార్చేస్తానంటే పక్కన వాళ్ళు కూడా మారుస్తారు. మీరు తీసుకున్నది అమాయక కేసా,
లేదా ఆమెకి ఇట్లాంటి వాటిలో కొంత పాత చెడు లక్షణాలు ఉన్నాయా అన్నప్పుడు చెడు లక్షణం ఒయిడి దొరికినా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇలాంటి వాళ్ళ కోసం ఇట్లా కేసు పెట్టారని వీళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభుత్వం ఆ కేసుని ఎంత లిమిట్ ఉందో అంత చూడాలి, యాక్షన్ సీరియస్ తీసుకోండి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలను సీరియస్గా ఎందుకు తీసుకుంటారు అనేది ఆలోచించి వీళ్ళు ఆలోచించినంతకాలం వాళ్ళు కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఏం దొరికినా వాళ్ళు వదలరు. అంటే ఒక సామాన్యమైనటువంటి అంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న అమ్మాయిని అన్యాయంగా ఇరికిచ్చి ఏడిపించారు కాబట్టి అందులో టోటల్గా జగనే ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు అన్నదే ఈ కాదంబరి కేసులో ఆ రోజు నుండి ఈ రోజు వరకు వస్తున్నటువంటి కథనాలు. అలాంటి రాక్షసుడి పాలన పడినటువంటి అమ్మాయిని కాపాడటం కోసం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తున్నటువంటి ఇది, ఒక ఆడపిల్లని అన్యాయం చేసినటువంటి రాక్షసుడిగా జగన్మోహన్ రెడ్డి, కాపాడుతున్నటువంటి రక్షకుడిగా చంద్రబాబు నాయుడు. చూడలేమా? ఈ బహుశా వాళ్ళు అట్నే అనుకుంటున్నారు. కాపాడుతున్న రక్షకుడుగా చంద్రబాబు కాపిన పడలేదు కానీ భక్షకుడుగా జగన్ గుర్తిస్తారనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇది జరగదు అంటున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇదే మనకు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళు చేసేది. ఎందుకంటున్నానంటే ఎవరు కొడతారు సాయి గారు, ఒక సిఐఓ ఎస్పీనో అనుకుందాం, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎస్పీ పోయి గున్నీకి చెప్పారు, గున్నీకి పోయి కాంతిరాని రానాకి చెప్పారు, రానాకి ఆంజనేయులు చెప్పినాడు, ఆంజనేయులకి సజ్జల రామకృష్ణాడు చెప్పినాడు, సజ్జల రానాడు జగన్ చెప్పాడు. ఇవేమైనా పేపర్ మీద ఉంటాయా? జరుగుంది అనుకుందాం కాసేపు, ఏమైనా దొరుకుతాయా వీటిలో? అంటే అదే ఉంటున్నాను, మనం చేసే ఆర్గ్యుమెంట్కి ఏమైనా ఇప్పటి వరకు ఉపన్యాసాలే, రేపు కేసు రిజిస్టర్ అయ్యి కోర్టు పరిధిలోకి వేస్తే కోర్టు అడిగే ప్రశ్న ఇదే. జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి చెప్పినట్టు, రామకృష్ణారెడ్డి ఆంజనేయులు చెప్పినట్టు, ఆంజనేయులు టానా గారికి చెప్పినట్టు ఎక్కడైనా ఉంటాయా? ఒకళ్ళు చెప్పున్నా కూడా. అంటే ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్తో సైంటిఫిక్గా ప్రూవ్ చేయని అంటే విశాల్ గున్ని అది రాసి ఇచ్చాడని కదా ఇప్పుడు రాయిచ్చారంటున్నారు. ఆయన ఏం చెప్పట్లా. మనకు ఇప్పుడు ఈ బయటకు వచ్చేంత వరకు ఇప్పుడు మీడియాని ఎట్ల మీద అర్థం కాదు కదా. వాళ్ళు ఇష్టం మాట జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఆయన రాయిచ్చుంటాడు, నేనైతే అనుకోను. వాళ్ళు చెప్పారు నేను కొట్టానంటే ఫస్ట్ ఆయన సస్పెండ్ చేయాలి. అంత అమ్మాయి కూడా విశాల్ గుంది 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. చెప్తే చేయొచ్చా? సీఎం గారు చెప్పాడు ఎస్పీ కొట్టారంటే కొట్టేస్తాడా? కొట్టచ్చా? కొట్టచ్చు, నువ్వు కొడితే తప్పు కదా. ఎక్కడ చెప్తాడు సీఎం చెప్తే నువ్వు వినాలన్నా? రూల్స్ ఉండవా? కాబట్టి ఆయన వాంగ్మూలం ఇచ్చేసినాడు. ఆ వాంగ్మూలాన్ని కోర్టులో పెట్టేసి వరుసపెట్టి అందరినీ విచారించవచ్చు కదా. ఆయన ఇచ్చుంటాడని నేను అనుకోను. కనీస కామన్ సెన్స్ ఉంటే ఓడియడు నిజంగా జరుగున్నా కూడా. ఎందుకంటే ఏ ఆధారంతో ఇస్తాడు? రేపు ఆయన ఏం చెప్పాలి? జగన్ ఆంజనేయులు గారి పేరు చెప్పాలి, నేను చెప్పలేదు అంటాడు. ఆయన ఏం ఆధారం ఉంది? అటు చెప్తారా ఎవరన్నా? పోలీసులు వెళ్దా ఏమవుతుందని. కాబట్టి నేను ఆయన ఇచ్చుంటాడని అనుకోను. ఇచ్చున్నా కూడా చెల్లదు, ఇచ్చుంటే ఆయనే పోతాడు. కాబట్టి ఇట్లాంటి కేవలమైన విషయాన్ని టీవీల్లో వాదించుకోవడం, అందులో ఇప్పుడు టీవీల్లో సౌకర్యం ఉంది కదా, వన్ సైడే కదా. ప్యానలిస్టులకు కోరస్ ఉంటుంది. ఇంతకుముందు మామూలు పాటలు పాడేటప్పుడు మేము విద్యార్థి నాయకులు కోరస్ ఇస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు కోరస్ ఇచ్చేవాళ్ళు అయిపోయారు యాంకర్ ప్లేస్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఆనందంగా ఏమైనా మాట్లాడు, క్వశ్చన్ చేసేవాడు ఉండడు. అట్లే ఉంటుందా టీవీ మన కోర్టులో విచారణలో? ఆడిపోతే అప్పుడు ఇప్పుడు బ్లడ్ల విషయం అట్లా చేసినారా? ఏమైనా మాడి ఇప్పుడు కోర్టులో ఇరుక్కున్నారు. అంటే సెన్సిటివ్ ఇష్యూ, కోట్లాది మంది భక్తుల ఇష్యూ, కాదంబరి ఇష్యూ అనేది పర్సనల్ ఇష్యూ కాబట్టి అది రాకపోవచ్చు. కానీ సేమ్ అదే అవుతుంది కోర్టుల్లో. అది నిలబడచ్చు. ఎంతవరకు ఆమె ఏమైనా అన్యాయం చేస్తుంటే ఆ కన్సెంట్ పర్సన్ వరకు శిక్షిస్తావు. కానీ అదర్ దెన్ ఆ పైన ఎస్పీను డిఏజీను శిక్షించడం అనేది జరిగినప్పుడు ఇంక జగన్ గారిది సాధ్యమయ్యే పని కాదు. రైట్. రఘురామకృష్ణరాజు కేసులో చూస్తే ఆయన పెట్టినటువంటి కంప్లైంట్ మీదన ఇప్పుడు డీజీ సునీల్తో పాటుగా మరికొంతమందిని అరెస్ట్ చేయబోతున్నారన్నది తాజాగా వస్తున్న కథనాలు. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు కేసులో చాలా మందిని ఎవరైతే వారి ఫిర్యాదులను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏదైనా కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప. అయితే ఈ కేసు కూడా ఆయన కేసులో ఏది కూడా ఎండ్ ఆఫ్ ద డే నిలబడదు. ప్రధానంగా కస్టోడియన్ టార్చర్ చెప్తున్నాడు. కస్టోడియన్ టార్చర్ కావాలంటే 2 కావాలి. ఒకటి మేజర్గా మెడికల్ రిపోర్ట్లో గుంటూరు జీజేహెచ్ ఏమిచ్చింది, మిలిటరీ హాస్పిటల్ ఏమిచ్చింది, ఇదే ప్రామాణికం తప్ప ఇంకేదన్నా ఇది 2 తప్పు అనుకుంటే థర్డ్ ఏజెన్సీ ఆల్ ఇండియా సైన్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి పోవాలి, అది కోర్టు ద్వారా పోవాలి, మళ్ళీ వాళ్ళు ఇదే లేదు కాదు. కాబట్టి ఆ రిపోర్ట్ల ఆధారంగా చెప్తే నువ్వు ఉపన్యాసాలు బట్టి తెలుసు. నేను కొట్టాడని నేను అనట్లేదు, కొట్టలేదు అనట్లేదు. కొట్టుంటే అంతకన్నా దారుణం ఇంకోట్లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. బట్ వీళ్ళు చెప్తున్న ఉపన్యాసాలు ఆయనకి మొత్తాన్ని వేసేస్తున్నారు. కాబట్టి కోర్టుల్లో ఉన్న కేసు ఇది. ప్రైవేట్ కేసు ఎట్లా నడుస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు కోర్టులో మీరు కోర్టు ముద్దాయిగా ఒక పోయినప్పుడు నన్ను కొట్టారని చెప్పారు, ఆయన మిలిటరీ హాస్పిటల్ పంపించాడు. ఇప్పుడు మిలిటరీ హాస్పిటల్ ఇచ్చే రిపోర్టే కదా ప్రామాణికి. నిజంగా కొట్టారని ఆ రోజు మిలిటరీ హాస్పిటల్ చెప్పుండి దాని కోర్టు నమ్ముంటే ఆ రోజు చాలా సీరియస్ అయింది కేసు. కానీ అట్లా సుప్రీంకోర్టు అది పెండింగ్ ఉంది. కాబట్టి ఇది రాజకీయ కేసుగా మాత్రం రసవత్తరం నడుస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థ అనుకుంటే అది సమస్య ఏం కాదు కదా.
ఒక వారం రోజులు 10 రోజులు పెట్టడం కూడా పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ఆధారాలు ఉండవు. కాబట్టి ఈ కేసు కూడా రాజకీయ ప్రాధాన్యత వస్తుంది తప్ప ఎండ్ ఆఫ్ ద డే వారు ఆరోపిస్తున్న పద్ధతిలో మాత్రం ప్రూవ్ కావడం సాధ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే తిరుమల లడ్డూ వివాదంతో ప్రారంభమై ఏదైతే ఈ 100 రోజుల్లో సంచలనాత్మకమైనటువంటి అంశాల యొక్క ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్నటువంటిది నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగితే సమాజానికి ప్రయోజనం. అలా కాకుండా వన్ సైడెడ్ డిస్కషన్స్ జరిగితే సమాజంలో ఒక ముద్ర వేయడం తప్పించి మంచి వైపుకి సమాజాన్ని తీసుకువెళ్ళే అవకాశం అయితేనే కరువవుతుంటుంది.